1996 నుంచి పరిచయము. నేను ఈ హాల్లో కూర్చోగానే ఒకళ్ళు హిందూ సంస్కృతి, హిందూ మతాన్ని ప్రతిబింబించి ఒక పాట పాడారు, ప్రేయర్. తెలుగు అన్న సాంస్క్రిట్ అనుకుంటా. ఇంకొక అమ్మాయి ఉర్దూ, అయితే అరబిక్ అనుకుంటాను, అరబిక్. సో ఆయన మహమూద్ అలీ తన ఇన్స్టిట్యూట్లో మతాలని, పిల్లల మనోభావాలని అంత చక్కగా గౌరవించడం అనేది నేను చాలా అరుదుగా చూస్తున్నాను. ఇవాళ భారతదేశానికి కావాల్సింది మీ కాలేజీలో ఏముందో అటువంటి వాతావరణం ఇలా ఈ దేశం కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఈ రకమైనటువంటి సంస్కృతి, ఇట్లాంటి వాతావరణం అనేది కొంచెము ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటుంది. అది నాకు గుర్తొచ్చి అందుకనే నాకు ఈ కూర్చున్నప్పుడు అది చక్కగా అనిపించింది. అయితే ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే, పురుషులతో పాటు సమానంగా మాకు హక్కులు కావాలని పోరాటం మొదలుపెట్టేటువంటి రోజు ఇది. అయితే మీకు నేను హక్కు అనేది ఒకరిచ్చేది కాదు, ఇది మీరు తీసుకునేది, ఇది మీరు దీన్ని అమలు చేసుకునేది. మీకు ఎవరో హక్కు అనేది గిఫ్ట్ కాదు, నీకు తాయిలను ఇస్తున్నా, నువ్వు ఇది ఎంజాయ్ చేసి కాదు. దట్ ఈస్ యువర్ రైట్. మీ అన్న ఎట్లా పుట్టాడు, ఇంట్లో నువ్వు ఎట్లా పుట్టావు, మీ అన్నకే రైట్ ఉందో నీకు అదే రైట్ ఉండాలి. ఇక్కడ హక్కులు అనేవి మనం తీసుకొని మనం లాక్కోవాలి, మన స్వేచ్ఛని మనం అనుభవించాలి. ఎందుకంటే మానసికంగా మనం తయారు కాకుండా నిజమైనటువంటి స్త్రీ స్వేచ్ఛని మనం అనుభవించలేము. నాకు తెలిసి 2-3 ఎగ్జాంపుల్ చెప్పి మిమ్మల్ని అడుగుతాను. మీ ఇంట్లో మీ తమ్ముడు, మీరిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు మీ తమ్ముడు మీతో పాటు తను తిన్న గిన్నెని కడుగుతాడా, ప్లేట్ని? కడుగుతాడు అన్న వాళ్ళ చేతులు ఎంతండి? చాలా తక్కువ, అంటే 10% కొట్టారు. మీ ఇంట్లో మీ నాన్న ఎప్పుడైనా అంట్లు దొరికి అన్నం వండాడా? వండాడా, వండలేదా? రైట్, గుడ్, వెరీ గుడ్. అంటే మీరు చాలా అడ్వాన్స్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. దట్స్ వెరీ గుడ్. రెండవది, మీరు కాలేజీ ఎక్కడన్నా బజార్లో పోతున్నప్పుడు 4-5 అమ్మాయిలు వెళ్తున్నారు, ఒక 2-3 అబ్బాయిలు మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. ఎదురు తిరిగి ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకున్నారా? గుడ్. ఇది ఎందుకనంటే అబ్బాయిలకి శారీరక బలం ఎక్కువే ఉండదు. మీ అంత బలం ఉన్న అబ్బాయికి మీ అంత బలమే ఉంటుంది. వాళ్ళకి సమాజపరంగా ఏంటంటే మేము అమ్మాయిల కన్నా బలవంతులు అనేటువంటి ఒక మానసిక పరమైన అప్పరేయండి. అమ్మాయిలు ఏముంటుంది, మనకెందుకులే, గొడవెందుకులే, మన పెయింది, మన పిరికి వాళ్ళం, మనకు లేదు, మన బలహీనలు అనేటువంటి మానసిక అధైర్యం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం చేయలేడు, ఇప్పుడు కూడా శారీరకంగా కూడా కొట్టలేడు. అబ్బాయికి ఒక్కసారి చెప్పు తీసుకుని ఒక అమ్మాయి కొడుతూ ఆయన పారిపోతాడు, బలం కోసం. అది ఎవరైనా చూసిండేవనని. వాడి తగిలిన దెబ్బ కంటే పక్కన ఎవరన్నా చూసిండేవనని చాలా తీవ్రమైనటువంటి సమస్య. అంటే ఈ మానసిక పరిస్థితి రావాలంటే మనం బయటపడాల్సింది ఏంటంటే, వి ఆర్ ఈక్వల్ విత్ ది మెన్. పురుషులతో పాటు మేము సమానమే, మా అన్నతో పాటు నేను సమానమే, రేపు పెళ్ళైతే నా భర్తతో పాటు నేను సమానమే. ఇది మన మానసిక స్థాయిలో పెంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ సమాజం చాలా బాగుపడిందని చెప్పుకుంటున్నప్పటికీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు, మీకు తెలిసేది తెలియ ఒక విషయం,
ఇంత పెద్ద అమెరికాలో ఈ రోజు వరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదు, బట్ ఇందిరాగాంధీ అయింది. ఇంతవరకు అమెరికాలో నో ఫిమేల్ క్యాండిడేట్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా. అంటే అంత అడ్వాన్స్డ్ కంట్రీ, కానీ అక్కడ చాలా పురుషాధిక్యం ఉన్నది. అంటే ఎవరైనా సరే పురుషులు తమ అధికారాన్ని, మహిళల పైన అధికారాన్ని చేతులు ఎవరు కూడా వదులుకోరు. నువ్వు ఇంటికి పోగానే మంచి ఛాయ్ ఇచ్చి, టిఫిన్ ఇచ్చి, స్నానం చేయడానికి నీళ్లు పెట్టి, ఎన్ని చేసే భార్య ఉంటే ఇంకెవడే ఎందుకు వదులుకున్నాడు అధికారాన్ని? కాబట్టి ఆ అధికారం దించాలి, మహిళలే దించాలి. అంటే మీరు రేపు మారింది కాలం, కానీ ఎంత మారిందంటే చాలా తక్కువ మారింది. నాకు తెలిసి ఈ రోజుకి కూడా మెజారిటీ భార్యాభర్తలు జాబులు చేస్తుంటే డబ్బులు తీసుకుపోయి భర్త చేతులు చాలా మంది పెడుతున్నారు. 90% పెడతారు. బస్ ఛార్జీలకు డబ్బులు అడుక్కొని వస్తారు. ఇష్టప్పుడు వాడు ఇస్తాడు, వీళ్ళు తెచ్చుకుంటారు. పెద్ద ఫ్యామిలీస్లో ఉండకపోవచ్చు, నేను మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అది పోవాలి. ఇవి పోవటానికి ఎవరో మనకి రాజ్యాంగం అందించింది. మనకి వీఆర్ ఆల్ ఈక్వల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారము, రాజ్యాంగ ప్రకారము, మతాల అన్ని. కాబట్టి ఇంట్లో స్వేచ్ఛ పొందాలి, గుడిలో కూడా స్వేచ్ఛ పొందాలి. నా అభిప్రాయాలతో కొంతమంది ఏకీభవించకపోవచ్చు. అది మసీదైనా, మందిరమైనా, ఇంకేదైనా మహిళలకి నిషేధించే ప్లేస్లు ఏమి ఉండకూడదు. మార్పులు జరుగుతున్నాయి ప్రపంచంలో. రాబోయే కాలంలో బహుశా వాటిల్లో కూడా మార్పులు వస్తాయని నేను భావిస్తున్నాను. అంటే వీటన్నింటిలో కీలకమైనది ఏంటంటే మహిళలు మానసికంగా వీఆర్ ఆల్ ఈక్వల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ సొసైటీలో మేము కూడా అందరితో పాటు సమానమే, మేము ఎప్పుడు వెనకబాటు కాదనే మానసిక ధైర్యాన్ని పెంచుకుంటేనే మన సమస్యకు పరిష్కారం అవుద్ది. ఇది చెప్తూ మరొక్కసారి మీ కాలేజీ మేనేజ్మెంట్కి విన్నందుకు మీకు నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ.